మిర్చి రైతులకు నష్టాల ఘాట్ అంటూ ఆంధ్రజ్యోతిలో బాపట్ల ఎడిషన్లో సోమవారం ఒక వార్త వచ్చింది. ఇది దాదాపు అన్ని వార్తలు లాంటిదే, కాకపోతే వార్త వచ్చింది కాబట్టి బ్రీఫ్గా ఒక 2 నిమిషాలు తేల్చేద్దాం. మొండ్లమూరు ఫిబ్రవరి 2 ఆంధ్రజ్యోతి. మండలంలోని పలు గ్రామాల్లో మిర్చి సాగు చేసిన రైతుల ఆశలు తారుమారయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ రబీలో కలిసి మండలంలో 2680 ఎకరాల్లో మిర్చి పంటలు సాగు చేశారు. తోటలు సాగు చేసిన దగ్గర నుంచి కాపు దశకు వచ్చే వరకు రకరకాల తెగుళ్లతో పైరు ఎదుగుదల లేక రైతులు అల్లాడిపోయారు. అనేక మందులు వాడినా ఏ మందుకి అదుపులోకి రాలేదు. దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది క్వింటా దిగుబడి తేజ రకం 19,000 నుంచి 22,000 ధర పలికింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించి అదనంగా మిర్చి సాగు చేశారు. తీరా ఈ ఏడాది తోటల్లో నుంచి దిగుబడి వచ్చి మిర్చి కాయలను కళ్ళాల్లో ఎండబెట్టి అమ్ముకునే తరుణంలో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. క్వింటా ప్రస్తుతం తేజ రకం 10,000 నుంచి 12,000 నడుస్తుండగా మిగతా రకాలైన 341, బంగారపు తీగ, బాడుగా 8,000 నుంచి 10,000 వరకు మాత్రమే దళారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక తాలుకాయలు మాత్రం 4,000 నుంచి 5,000 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి పెట్టుబడి మాత్రం 1,00,000 నుంచి 1,20,000 అవుతా ఉంది. ఈ ఏడాది ఎకరాకు మిర్చి కూలీలు కోయటానికి క్వింటాకి 15 మంది కావాల్సి ఉండగా వారికి ఒక్కొక్కళ్ళకి 500 చొప్పున 7,500 కూలి అవుతూ ఉంది. దీంతో దిగుబడి అంతంత మాత్రంగా ఉండటంతో కూలీ కోతల ఖర్చులు పెరిగిపోవడంతో మిర్చి సాగు రైతులు నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తూ ఉంది. కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉంది. మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారం, పూరిమెట్ల, నాయుడుపాలెం, తొమ్మలూరు, శంకరవారిపాలెం తదితర గ్రామాల్లో అధికంగా మిర్చి సాగు చేశారు. నెల రోజుల నుంచి ముమ్మరంగా మిర్చి కోతలు కోసి రైతులు అమ్మకాలు చేస్తున్నారు. దళారులు రైతులు అవసరాన్ని ఆసరాగా తీసుకొని తక్కువ ధరకే మిర్చి కొనుగోలు చేస్తున్నారు. అదేమంటే ఇతర దేశాల్లో ఎగుమతి లేదని వంక చూపి రైతులు నిలువున మోసం చేస్తున్నారు. కోత కూలి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు కాసా అంజిరెడ్డి, తమ్మలూరు. ఈ ఏడాది 5 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశా. ఎకరాకి ₹1,00,000 చొప్పున 5 లక్షలు పెట్టుబడి వచ్చింది. అమ్ముకోవటానికి మార్కెట్కి వెళ్తే 9 నుంచి 10,000కే క్వింటా అడుగుతూ ఉంటే ఏం చేయాలో పాలుపోవట్లేదన్నారు. ఈ ఏడాది అంతా ఇబ్బందికరమైన పరిస్థితి అంటున్నారు చిమ్మిలి రామకృష్ణ, వేములబండ. మిర్చి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దిగుబడి పాతాళంలో ఉంది. ఖర్చులు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో 10,000 మాత్రమే ధర పలుకుతూ ఉంది. ఇలాగైతే పంట తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. పైసా కూడా మిగిలే పరిస్థితి లేదా.